ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 16, 17, 18 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? ఎలాంటి బంధం తిరిగి రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఆగస్టు 16, 17, 18 తేదీల్లో దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో అటువంటి ఒక బంధం అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి మరలా ఈ 3 రోజుల్లో రాబోతుంది. ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజులుగా మీకు ఈ 3 రోజులు అయితే ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక సంబంధం, ఒక పాత బంధం మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి సూచనలు ఈ రోజున బలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఈ సమయంలో పూర్తిగా మర్చిపోయామని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మధ్యలోనే మాట లాగిపోయినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పుడు మరలా అదే వ్యక్తి అయితే మీ యొక్క జీవితంలోకి అసలు ఎందుకు రావాలని అనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో లేదా వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి యొక్క వ్యక్తిగత విషయాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అయితే ఊహించినటువంటి ఒక పాత వ్యక్తి నుండి కావచ్చు, లేదా ఒక మధ్య వ్యక్తి నుండి రావచ్చు, లేదంటే మీకు వచ్చేటువంటి ఒక దగ్గరి వ్యక్తి నుండి సమాచారం అనేది ఈ సమయంలో మీకు అనుగుణంగా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చివేసే అవకాశం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీ జీవితంలో మీరు కోల్పోయిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి ఈ సమయంలో వచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం, అంటే ప్రేమ జీవితం కావచ్చు, కుటుంబ జీవితం పరిస్థితులు కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావాలు చూపించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే
మీ యొక్క మంచితనాన్ని కొంతమంది వ్యక్తి ఆసరాగా తీసుకుంటారు. గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకొని మరలా ఎందుకు మీ జీవితంలోకి కొన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి చెప్పి అని అనుకుంటున్నారండి. కానీ ఈ రోజుల్లో గ్రహాలు ప్రభావాలు కుటుంబం మరియు ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యం పైన అయితే ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయంటే మీరు ఊహించినటువంటి ప్రభావం అయితే ఇప్పుడు మీకు రాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు, కొన్ని అవకాశాలు ఊహించని విధంగా మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఎటువంటి దానికైనా దారి తీయవచ్చు, లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం మీకు రావచ్చు. ఈ సమయంలో ఊహించని ఒక సమాచారం మీకు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాదు, తిరిగి రావడం లేదు. మీ యొక్క జీవితంలో అయితే పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది ఈ సమయంలో మీకు తెలియపరచడానికి, లేదా ఒక సంబంధానికి అయితే బంధానికి మరొక అవకాశం ఏదైనా మీ యొక్క తరపున అయితే ఇవ్వడానికి, లేదంటే మీకు ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు మరింత ఎక్కువగా తెలియపరచడానికి అయితే ఈ రోజున పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఈ విధంగా మార్పు అనేది ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో పాత వ్యక్తి తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందా, లేదా పరీక్షల ఉంటుందా అనే విషయం తెలిసినట్టయితే ఈ సమయంలో అయితే మీకు మీ మనసుపై సంబంధాలకు ఇప్పుడు సంబంధించినటువంటి ఆలోచనలో భాగంగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన ఈ రోజుల్లో అకస్మాత్తుగా ఈ సమయంలో గుర్తుకు వస్తుంది. ఇంట్లో పాత వ్యక్తుల యొక్క వస్తువులు, అలాగే పాత వస్తువులు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా తెలియనటువంటి జ్ఞాపకం రావడం, పాత ఫోటో కనిపించినప్పుడు ఫోన్లో ఏదైనా వెతుకుతున్నప్పుడు ఈ సమయంలో అయితే మీకు ఆ పాత సందేశం మీకు మరలా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అయితే గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి అయితే మరలా మీతో అయితే ఇప్పుడు సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. చర్చించవచ్చు. మీ మనసు కొంత వెనక్కి తీసుకువెళ్ళే అవకాశం అయితే పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏదో ఒక సంఘటన మీకు ధైర్యాన్ని కల్పించి ఉండవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు వస్తాయి. అలాగే చాలా కాలంగా మీ జీవితంలో కోల్పోయిన ఒక పాత బంధం అయితే తిరిగి మీకు రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. డబ్బు ఎంతైనా సరే ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు డబ్బు కోసం ఆరోగ్యాన్ని అయితే పక్కన పెట్టకండి. ఇప్పుడు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, అలాగే మీరు ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాణప్రదమైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఈ సమయంలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరలా మీ జీవితంలోకి తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఈ 3 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి పని భారం అధికంగా ఉంటుంది. మీ పనికి తగ్గ ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఇప్పుడు మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క మాటకు విలువను ఇస్తారు. అలాగే ఈ సమయంలో అప్పులు కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ 3 రోజుల్లో ఒక శుభవార్త అనేది అందే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి వ్యక్తులే మీ యొక్క జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.